భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ లో భాగంగా చివరిదైన 5వ టెస్టు మ్యాచ్ ఈ రోజు నుంచి ద ఓవెల్ వేదికగా జరగనుంది. అయితే ఈ 5వ టెస్టు కోసం టీమిండియా తన ప్లేయింగ్ 11 లో 3 మార్పులు చేయడం దాదాపు ఖాయమైంది. ఈ మ్యాచ్ కు టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో మరో వికెట్ కీపర్ రావడం ఖాయం. గాయపడిన రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ప్లేయింగ్ 11 లోకి రానున్నాడు. ఇక ఇదే చివరి మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గత 4 మ్యాచ్ల్లో అతనికి అవకాశం దొరకలేదు. ఇక ఈ చివరి మ్యాచ్ లోనైనా చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వస్తే శార్దుల్ ఠాగూర్ కి బెంచ్ పై కూర్చోనున్నాడు. ఎందుకంటే శార్దుల్ ఠాగూర్ గత మ్యాచ్ లో 11 ఓవర్ల బౌలింగ్ చేసి 55 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీసుకోలేదు. కాబట్టి అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ కు అవకాశం ఇవ్వచ్చు. ఇక గత మ్యాచ్ లో అన్సుల్ కాంబోజ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతడి స్థానంలో హర్షదీప్ సింగ్ డెబ్యూ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా 5వ టెస్టు నుంచి బుమ్రాను పక్కన పెడితే ఆకాశ్ దీప్ ను బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయి. గాయం కారణంగా గత మ్యాచ్ కు దూరమైన ఆకాశ్ దీప్ ప్రస్తుతం కోలుకొని చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఒకవేళ బుమ్రాను ఆడిస్తే ఆకాశ్ దీప్ బెంచ్ గా పరిమితం కానున్నాడు. మొత్తానికైతే ఈ చివరిదైన 5వ టెస్టు మ్యాచ్ లో 4 లేదా 3 మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అంచనా ప్రకారం తుది జట్టు ఇది. కేఎల్ రాహుల్, ఎస్ఎస్పీ జైస్వాల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్ లేదా జస్ప్రీత్ బుమ్రా.